తెలియదు, భగవద్గీత తెలియదు, హౌ వీ కెన్ ప్రీచ్. సో బట్ ప్రభుపాద్ వాంటెడ్. సో ప్రభుపాద్ డిసైపుల్స్ వాళ్ళు ఎంతగా తెగించారంటే అక్కడ రష్యాలో నువ్వు భగవద్గీత పుస్తకం కనిపిస్తే చాలు, ఒక పుస్తకం నీ చేతిలో ఉంటే నిన్ను జీవితకాలం సైబీరియా జైల్లో పెట్టేస్తారు. జీవితకాలం. ఏం తప్పు చేయాలి? ఒక పుస్తకం నీ దగ్గర ఉంటే, ఒక పుస్తకం అంతే భగవద్గీత. అంత లిటరల్లీ ఐరన్ ఫిస్ట్, దాన్ని ఐరన్ ఫిస్ట్ అంటారనమాట. స్టోన్ వాలింగ్ రిలీజియన్ వాళ్ళు. ఒక పుస్తకం ఉంటేనే, సైబీరియా అంటే తెలుసా మీ అందరికీ? తెలిసే ఉంటుంది కదా, -30 -40 డిగ్రీల టెంపరేచర్. మనుషులు ఎవరు ఉండరు అక్కడ. అక్కడ జైల్లో బగ్గ పెడతారు వాళ్ళని, అలాగే ఆ చలి చచ్చిపోయేలాగా అనమాట. అక్కడ జైల్లో పడేస్తారు ఒక్క పుస్తకం ఉంటే. అలాంటిది భక్తి తీర్థ మహారాజ్ బిఫోర్ టు సన్యాస్ 5000 భగవద్గీతలు ట్రక్లో పెట్టుకొని, అప్పుడు యుఎస్ఎస్ఆర్ కదా, సోవియట్ రిపబ్లిక్, సోవియట్ బార్డర్ని దాటి రష్యాలోకి 5000 పుస్తకాలని వితౌట్ పర్మిషన్ తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తారు. ఎన్ని పుస్తకాలు? కేవలం 5000 పుస్తకాలు. అరే ఒక్క పుస్తకం పట్టుకుంటేనే జీవితంలో సైబీరియాలు అంటే 5000 పుస్తకాలు దొరికిపోతే ఏమవుతుంది అంటే లైఫ్ ఆఫ్టర్ నిన్ను సైబీరియా చేయమాట. పోతే మళ్ళీ పుట్టు, మళ్ళీ సైబీరియా చేయడం, మళ్ళీ పుట్టు, మళ్ళీ సైబీరియా. ఒక్క పుస్తకంతోనే జీవితకాలకు 5 అయితే 5000 పుస్తకాలు ఏం చేస్తారు ఊహించుకోండి. అయినా సరే ధైర్యంగా ఒక్కడు ఈజ్ ఓన్లీ డ్రైవర్ 5000 పుస్తకాలు పెట్టుకొని ఆయన బార్డర్ క్రాస్ చేస్తారు. ఎలా క్రాస్ చేస్తారు? ఆయన తనతో పాటు కుక్కను తీసుకెళ్తారనమాట. కుక్కను తీసుకెళ్తారు. బార్డర్ దగ్గర సోవియట్ ఆర్మీ ఆపుతుంది వాళ్ళని. సో షో మీ యువర్ పేపర్స్ చూపిస్తారన్నమాట, దిగుతారనమాట. కావాలని కుక్కను దింపుతారనమాట. కుక్క కూడా లోపలికి అంటారు. కుక్కకు నో పర్మిషన్ అంటారనమాట. హౌ కెన్ ఇట్ బీ, దాన్ని కూడా తీసుకెళ్ళాలని చెప్పి నో పర్మిషన్ ఫర్ డాగ్. నీ ఒక్కడికే వీసా పేపర్స్ ఉన్నాయి, దానికి పేపర్స్ లేవు చెప్పి నథింగ్ డూయింగ్. ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికన్స్నే లోపలికి అంత తీసుకెళ్ళినవారు. ఈజ్ ఆ బ్లాక్ బాడీ అమెరికన్, ఏల్ యూనివర్సిటీ. దాంతో కుక్కను తీసుకెళ్ళాలి. కుక్క కూడా పర్మిషన్ అంటారు. అరే హౌ డేర్, నో తీసుకెళ్లాల్సిందని చెప్పి నథింగ్ డూయింగ్ అంటారు అనమాట. ఐ విల్ టాక్ టు యువర్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాను, ఇది అది చాలా హంగామా చేసేస్తాను అనమాట. పెద్ద గొడవ పెడతారు, అందరూ పోగైపోతారు, పెద్ద గొడవ. అరే నా కుక్కను ఎలా వద్దంటారు, ఇది దాడు అని చెప్పాను. ఫైనల్గా మాట్లాడే కుక్కని బెల్ట్ వదిలేస్తారనమాట. కుక్క ఆ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది. బోర్డర్ చెక్ పోస్ట్ మీద ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది. నా కుక్కని ఏం చేస్తారు, మీరు కుక్కని నేను కంప్లైంట్ చేస్తాను, మీరు కేసు అయిపిస్తాను, మేము జాబ్లో తీపించేస్తాను, దాడు చెప్పి వీళ్ళు కుక్కలు ఎతకండి అని చెప్పి అంటే నాకు చెక్ పోస్ట్ ఇచ్చేది కుక్కలు ఎతకండి బాబు చెప్పి కుక్కలు పంపిస్తారు. నేను చెప్పి నా కుక్క నా నిమిషంలో రావాలి ఒప్పుకొని అంటే బాబోయ్ నేను కుక్కతో పంపిస్తాము వెళ్ళిపో అని చెప్పి అంటే ఇట్ ఈస్ యాక్చువల్ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు కదా, మన రాజకీయ నాయకులు చేస్తుంటారు కదా. సూపర్ 6 అమలు అవ్వట్లేదు, ఏం చేయాలి? ఏదో కేసు పెట్టే పేపర్లో వేయించి అందరూ దాని మీద మాట్లాడుకుంటారు అనమాట. సూపర్ 6 మర్చిపోతారు. అలాగనే అది వెనకాతలో చెక్ చేస్తే గాన్. ఇక్కడ అంతకన్నా ముందే కుక్కను ఫ్రంట్లో పెట్టి కుక్కతో గొడవపడి ఆ కుక్క భగవద్గీత వెళ్ళిపోయింది గ్యారంటీగా. 5000 పుస్తకాలు రష్యాలోకి వెళ్ళడానికి కుక్క ఉపయోగపడింది కదా. సో అలాగే పెద్ద హంగామా చేసి అరే నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు నాకు పర్మిషన్ ఉంది హౌ డే కెన్ స్టాప్ అని చెప్పేసి మొత్తంగా కుక్కను డైవర్ట్ చేయించేసి ఆయన సరే స్వామి వెళ్ళిపోండి అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. 5000 పుస్తకాలు రష్యాలో వదిలేస్తారనమాట. ఇంకా ఆ రకంగా ఆ పుస్తకాలు అలా వెళ్ళి దాని ప్రింటింగ్ అయ్యి జెరాక్స్లో మల్టిప్లై అయ్యి రష్యాలో పెను సంచలనం. ఇది వినడానికి మనకి మామూలుగా ఉంటుందేమో, ఊహించుకోగలమా? ఒక్క పుస్తకం దొరికితే నేను సైబీరియా జైల్లో పెట్టేస్తే జీవితకాలం ఖైదు. ఒక ట్రక్ నిండా పుస్తకాలంటే వాట్ డస్ ఇట్ మీన్? దట్ ఈస్ డివోటీ. అలాంటి ఎంతోమంది భక్తుల యొక్క కష్టము వాళ్ళ ఫలితాన్ని మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే ఎంతోమంది చేశారు కాబట్టి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయింది కాబట్టి ఆ ఇంటర్నేషనల్ భక్తులు అయ్యారు కాబట్టి అది చూసి ఇండియన్స్కి సిగ్గు చేసి మన ధర్మాన్ని వేరే వాళ్ళు పాటిస్తున్నారు మనమేం చేస్తున్నామని ఇండియన్స్ సిగ్గుపడి ఆ తర్వాత ప్రభుపాదని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళు కూడా హరే కృష్ణ అంటే మనం అంతే కదా, మన అవర్ ఓన్ థింగ్ మనకు విలువ లేదు. మనం ఆ సామాన్నే ఫారెన్ వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ బ్రాండ్ వేయించుకొని తీసుకొస్తే ఇంపోర్ట్ అని చెప్పి మనం యాక్సెప్ట్ చేస్తాము. 1947 వరకు బ్రిటిషర్లు మనం పాలించారు. వీఆర్ దేర్ స్లేవ్స్, వీఆర్ ఫోర్స్డ్ టు యాక్సెప్ట్ దేర్ అథారిటీ. 1947 తర్వాత వీఆర్ వాలంటరీలీ యాక్సెప్టింగ్ దేర్ అథారిటీ. అంతే తేడా. అంతకుముందు ఫోర్స్డ్గా యాక్సెప్ట్ చేస్తాము, ఇప్పుడు వాలంటరీగా. ఇప్పుడు అదే మనం యాక్చువల్గా మనకు తెలియదు, వీఆర్ స్టిల్ స్లేవ్సే, మనకు తెలియదు. కానీ ఈరోజు కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే గొప్ప, తెలుగులో మాట్లాడుకోలేమా? ఎందుకు ఆ బానిసత్వం? సో దిస్ ఇస్ కాన్సెప్ట్. అందుకు ప్రభుపాదకి అర్థమైంది ఈ బానిసత్వ బతుకులు మనస్తత్వాలు పోవని చెప్పి
అమెరికాకి వెళ్ళి వాళ్ళ చేత భక్తులు అయితే చెప్పించి వాళ్ళు తీసుకొచ్చి మేడ్ ఇన్ అమెరికా అన్నట్టుగా తీసుకొస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మేడ్ ఇన్ ఏంటంటే యాక్సెప్ట్ చేయలే, మేడ్ ఇన్ అమెరికా అని చెప్తే యాక్సెప్ట్ చేస్తారనమాట. సో మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ రష్యా అవన్నీ వచ్చిన తర్వాత ఇండియాలో అప్పుడు స్టార్ట్ అయింది ఇండియాలో హరే కృష్ణ మూవ్మెంట్. ఆ తర్వాత ఈవెన్చువల్గా గ్రో అయ్యి ఇంత అయ్యి ఈరోజు ఎంత పెద్ద సంస్థ అయింది ఈరోజు. కాబట్టి ఈరోజు మనం అందరం జపం చేస్తున్నాము, మనకి ఎంత ఈజీగా మనకి యాక్సెస్ ఉంది, మనం చేయగలుగుతున్నామంటే దిస్ ఇస్ నిత్యానంద ప్రభు వారి యొక్క ఆవేశ్, నిత్యానంద కంపాషన్, నిత్యానంద కాజెస్. మరి ఆయన ఎలా జగాయి మదర్ దగ్గర వెళ్ళారో అలాగే ఎంతోమంది ప్రభుపాద అలాగే వెళ్ళారు, ప్రభుపాద శిష్యులు అలాగే చేశారు. కాబట్టి మనం జపం చేయగలుగుతున్నాం. సో వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద గ్రేట్ సోల్స్. వాళ్ళ యొక్క కృషి ఫలితమే మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. మనం ఇది ఎడింగ్ హౌస్ నిత్యాంతరం గాన్ దేర్ అండ్ రెండోసారి మళ్ళీ అంటారనమాట ప్లీజ్ చాట్ అని చెప్పి. ఇక మదాయికి ఇంకా పిచ్చి హౌ డేర్ అండ్ ఇగో హట్ అవుతుంది అనమాట. అంటే భయపడినా భయపడలేదు, మళ్ళీ వచ్చాడని చెప్పి వెంటనే ఏం చేస్తారు, తన దగ్గర కళ్ళు ముందు ఉంటుంది కొండ, ఆ కొండ మీద లాగా టాప్ అని నిత్యాంతం కొడతారనమాట. కొట్టడం వెంటనే నిత్యాంతం తల పగిలిపోతుంది, వెంటనే రక్తం అలా కారిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఆ ఎపిసోడ్ చూస్తే అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. అరే మళ్ళీ ఇంకో వ్యక్తి వీళ్ళు చేసి చనిపోతున్నాడు అని చెప్పి. అండ్ అక్కడ చాలా మంది డివోటీస్ ఉంటారు. అక్కడ వెంటనే పరిగెట్టుకొని మహాప్రభుకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నిత్యానంద ఇస్ అటాక్డ్, జగాయి మదాయి నిత్యానంద ప్రభుని కొట్టారు, రక్తం కారుతుందని చెప్పి. మహాప్రభుకి ఆ విషయం తెలియగానే మహాప్రభు పూర్తిగా కోపోద్రులు అవుతారనమాట. అండ్ ఒక్క క్షణంలో అక్కడి నుంచి ఉదుకొని అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. మీన్వేల్ ఇక్కడేమవుతుంది, నిత్యానంద దెబ్బ తగిలినా సరే ఆయన కొంచెం కూడా చలించరు, అక్కడ తప్పించుకొని ప్రయత్నించారు. దే నో రెస్పాన్స్, స్టిల్ పర్సన్, అంటే ఏం కానట్టు అలాగే ఉంటారనమాట. అంటారు ఆయన ఏమంటారు, నిత్యానంద ఏమంటారంటే మై డియర్ మదాయ్, ఇప్పుడు నువ్వు నాకు కొట్టిన దెబ్బ ఈ నొప్పి కన్నా కూడా నువ్వు హరినామం చేయట్లేదు అనే నొప్పి నాకు ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తుందని అంటారనమాట. శ్రీ నిత్యానంద క్లాప్ యాక్చువల్లీ, శ్రీ నిత్యానంద ప్రభుకి ద పెయిన్ that I am facing by seeing you not chanting Hare Krishna is more than the pain of this bleeding అని చెప్పి. నువ్వు హరినామం చేయట్లేదనే బాధ ఈ బాధ కన్నా ఎక్కువ అని చెప్పి అంటారనమాట. అప్పుడు మదాయికి సో అరే ఇంకా నాతో మాట్లాడుతున్నాడా, ఇంకా అయినా ఇక్కడ పారిపోవట్లని చెప్పి మళ్ళీ రెండో కొండ తీసుకొని దాంతో మళ్ళీ కొట్టబోతాను అనమాట. వెంటనే జగాయి అక్కడ ఆపుతారు. జగా అంటారనమాట మదాయితోని, అరే మదాయి నీకు అర్థం కావట్లేదా అని చెప్పి. ఈయన సాధారణ వ్యక్తి కాదు, ఈయన ఎయిదర్ ఈజ్ ఎ మ్యాడ్ మ్యాన్ ఆర్ ఈజ్ ఏ పరమహంస. నీ దగ్గర దెబ్బతిని కూడా ఇంకా నీ మంచి గురించి ఆలోచిస్తున్నాడు చూడు, సో లీవ్ హిమ్, వాడిని కొట్టొద్దు అని చెప్పి అని మదాయిని వారిస్తారు. మదాయి అయినా సరే కొట్టడానికి రెడీ అవుతారు, అని మదాయిని వారిస్తారు అనమాట. అంతట్లో అక్కడికి మహాప్రభు ఆల్రెడీ రీచ్ అయిపోతారు. వెంటనే మహాప్రభు అక్కడ రాము నుంచి వేరే దగ్గర వెళ్ళిపోతారు. సో మహాప్రభు ఫ్రమ్ డివోటీ ఫార్మ్ ఈ బికమ్స్ ఈ యాక్సెప్ట్ ద బాబ్ ఆఫ్ విష్ణు కృష్ణ. అంటే చక్ర చక్ర అంటారనమాట. వెంటనే చక్రం చేతిలోకి తిరుగుతుంది అనమాట. అందరూ ఆశ్చర్యపోతారు, ఎవ్రీ వన్ సీస్ చక్రం అనేది మహాప్రభు చేతిలోకి వచ్చేస్తుందని చెప్పి. వెంటనే అక్కడ జగాయి మదర్ ఇద్దరు వణికిపోతారు. చాలామంది చెప్తారనమాట, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, కమాన్, నిజంగా దేవుడిని అది రమ్మని చెప్పు, కమాన్ అని. దేవుడు లేడు, దెయ్యం లేదు, 100 మాట్లాడతారనమాట. నమ్మిన వాడికి భగవంతుడు స్వయం రూపంలో వస్తారు, నమ్మని వాడికి భగవంతుడు ఎలా వస్తారు, మృత్యు రూపంలో వస్తారు, కాల రూపంలో వస్తారు. కృష్ణుడు భగవద్గీత అదే చెప్తారనమాట. యూ వాంట్ టు సీ గాడ్, ఐదర్ సీ గాడ్ ఇన్ ద డిటీ ఆర్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాల, డెత్. ఆ మృత్యు ఎదురుగా వచ్చినప్పుడు ఎంత వాడైనా సరే, నీకు అంశం విలువ ఎంత, పౌరుషం పవర్ ఎంత, పెద్ద డైలాగ్ తొడగొట్టాలి, డైలాగ్ ఎంత చెప్పిన వాడే, అలాంటి వాడైనా సరే మృత్యు ఎదురుపడినప్పుడు ఏమవుతుంది, పైన కింద అన్నీ కారిపోతాయి అన్నమాట, ఎలాంటి వాడికైనా సరే. సో ఎప్పుడైతే మహాప్రభుని ఆ రూపంలో చూస్తారో వాళ్ళు మొత్తం అంతా దిగిపోద్ది, మొత్తం అంతా దిగిపోతుంది. ఇమ్మీడియట్లీ ది బికమ్ కంప్లీట్లీ షివరింగ్ అనమాట. మహాప్రభు చేస్తున్నాను ఐ విల్ చాప్ దేర్ హెడ్స్ అని చెప్పి వెంటనే నిత్యానంద మహాప్రభు పాదాలనే పడతారు అన్నమాట. మై డియర్ లార్డ్, దిస్ ఈజ్ నాట్ వాట్ యు ఆర్, ఇది మీరు చేయాల్సిన పని కాదు. మీరు ఇప్పుడు చంపుకుంటూ పోతే కలియుగంలో ఎవరూ మిగలరు, అందరూ అపరాధులే. మీ అస్త్రము చక్రం కాదు, మీ అస్త్రం ఏంటి, మీ యొక్క కృప, యువర్ మర్సీ, యువర్ కంపాషన్, దట్ ఈజ్ యువర్ అస్త్ర, దట్ ఈజ్ అస్త్ర. కాబట్టి ప్లీజ్ డు నాట్ అని చెప్పి అయినా సరే మహాప్రభు అనిపించుకోండి, నితా పక్కన తప్పుకోను, దే డిజర్వ్ టు బి చాప్డ్ ఆఫ్ అని చెప్పి. అప్పుడు నితాన్ని చెప్తారు, కానీ మై డియర్ లార్డ్ ఫర్గెట్ అబౌట్ చాపింగ్ దెమ్, ఈ జగాయ్ అనే వ్యక్తి లేకపోతే చచ్చిపోయేవాడు నేను ఈ పూట. ఆయన నుంచి అడ్డుపడ్డాడు కాబట్టే నేను
ఇంకా బతుకున్నాడు కాబట్టి ఈయన ఇంకా సహాయం చేశాడని చెప్పి వెంటనే మహాపురుషు శాంతించేస్తారు. వెంటనే శాంతించేస్తారు, చక్రం మాయమైపోతుంది. ఓ జగాయ్, యూ సేవ్ నిత్యానంద అని చెప్పి వెంటనే జగాయిని నిలిచినప్పుడు ఎస్ బై డే లార్డ్ అని చెప్పి వెంటనే మహాప్రభు జగాయిని ఆలింగనం చేసుకుంటారనమాట. ఎప్పుడైతే జగాయిని ఆలింగనం చేసుకుంటారో వెంటనే జగాయికి అష్టసాత్విక వికారం వస్తుంది. కళ్ళంటే రోమాలు లెక్కపరుచుకుంటాయి, కళ్ళంటే కన్ను వణికిపోతుంది అనమాట. హరి హరి చెప్పండి అందరూ, హరి 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 కృష్ణ 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 కృష్ణ. ఆ విధంగా జగాయిని రెండు పైకి బిగ్గా కలుస్తున్నమాట. హరి 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 కృష్ణ కృష్ణ అని చెప్పాను. అండ్ ఈ గట్స్ ఫుల్లీ కృష్ణ ప్రేమ, పూర్తిగా కృష్ణ ప్రేమ అనేది మహాప్రభుకి ఇచ్చేస్తారనమాట. అలా హరి హరి అంటూనే ఆయన అలాగా బిగ్గరగా అరుస్తూ కూలపడిపోతారనమాట, మోర్చిపోతారనమాట ఆ ఎక్స్టసీలోనే. మద అయితే గమనిస్తారనమాట. మద చెప్తారనమాట, ఆయనకి అర్థమైపోతుంది, మై డియర్ లార్డ్, నేను జగాయి ఇద్దరు వేరే పార్ట్నర్స్ ఇన్ క్రైమ్, ఏం తప్పైనా సరే కానీ తోడు దొంగలు మేము కలిసే చేశాము కాబట్టి వేరే పార్ట్నర్స్, కాబట్టి ఆయనకి మర్సీ ఇచ్చారు, నాకు కూడా మీ మర్సీ ఇవ్వండి అని చెప్పి. మహాప్రభు యూ రాస్కల్, నువ్వు నిత్యానందరు కొట్టావు, నీకు మర్సీ ఇవ్వడం అని చెప్పి, నథింగ్ డూయింగ్ అని చెప్పి, నేను క్షమించే ప్రసక్తే లేదని చెప్పి. అప్పుడు నిత్యానందతో చెప్తాను అనమాట, మై డియర్ లార్డ్, నేను మీకు ఇఫ్ యూ థింక్ ఐ హావ్ డన్ ఎనీ సర్వీస్ టు యూ, నేను మీకు ఏమాత్రం మీకు సేవ చేశానని మీకు అనిపించినా సరే, నా జీవిత కాల మై లైఫ్ టైం సర్వీస్ టు యూ, నా జీవిత కాల సేవను ఏదైతే చేశానో దాని అంతటికి ప్రతిఫలంగా జగాయిని క్షమించండి, మీ కృపను ఇవ్వండి అని చెప్పి అంటారనమాట. చూడండి, శ్రీ నిత్యానంద ప్రభుకి. కెన్ యూ ఇమాజిన్? సింపుల్ భాష చెప్పన, మీ ఇంటికాడ అర్ధరాత్రి దొంగోడు వచ్చాడు, చాకు తీసుకొని కస పొడిస్తాడు అనమాట. దేనికోసం? దొంగతనం చేయడం కోసం, నువ్వు అడ్డుపడితే. సడన్గా అంతట్లో పోలీసులు అక్కడ నైట్ పోలీసులు వచ్చారనమాట, పరిగెత్తి కూడా అందరు పోలీసులు వచ్చారు, వాడిని పట్టుకున్నారని అరెస్ట్ చేసి లోపలేసాడంట అనమాట. వాడిని చెప్తావు, మై డియర్ పోలీస్ ప్లీజ్ నేను అరెస్ట్ చేయొద్దని చెప్పి. పోలీసులు ఏమన్నారు, నథింగ్ డూయింగ్, చేయాల్సిందే. లేదు నేను కంప్లైంట్ ఇవ్వట్లేదు, నేను కంప్లైంట్ ఇవ్వట్లేదు, మీరు అరెస్ట్ చేయొద్దని చెప్పి. మీరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఆయన ఇది డన్ క్రైమ్ కాబట్టి అరెస్ట్ చేయాల్సిందే, అవసరమైతే నా ఆస్తి అంతా అమ్మేసి మీకు లంచం ఇస్తా, ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పి. ఇలా ఎవరైనా అంటారా? ఎవరైనా ఇలా ఉంటారా? నీ ఇంటికి వచ్చి నేను దొంగతనం చేయడానికి వచ్చి నిన్ను పొడి చేసి ఉన్నా సరే ఆ వ్యక్తిని సరే నువ్వానికి ఏం హాని చేయట్లేదు, కానీ వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళని కూడా దయచేసి వాళ్ళని ఆయన క్షమించండి, ఆయన వదిలేయండి, దాని ప్రతిఫలంగా నా ఆస్తి మొత్తాన్ని రాసిచ్చేస్తాను నీకు, నా జీవితకాల సంపదని రాసిస్తారు అని చెప్తే అలాంటి వ్యక్తిని ఏమనాలి? ఐదర్ పిచ్చోడు అనాలి, లేకపోతే పరమహంస అనాలి. సో నిత్యానంద ప్రభు అంతటి కంపాషన్ నిత్యానంద ప్రభు, శ్రీ నిత్యానంద ప్రభుకి. సో దిస్ ఈజ్ ద మర్సీ ఆఫ్ నిత్యానంద ప్రభు, దిస్ ఈజ్ ద మర్సీ ఆఫ్ నిత్యానంద ప్రభు. అందుకే వైష్ణవ ఆచార్యులు అందరూ కూడా అదే చెప్తారనమాట, మై ఓన్లీ కాన్ఫిడెన్స్ ఏంటి భక్తి జీవితం, నా ఓన్లీ కాన్ఫిడెన్స్ ఏంటి? నిత్యానంద ప్రభు. ఎందుకంటే జగాయి మదాయి కూడా వాళ్ళు డెలివరీ చేయగలరని చెప్పి. ఇంకొంతమంది ఆచార్యులు కృష్ణ కవిరాజ్ గోస్వామి అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి రాస్తారు, ఏమంటారంటే నేను ఒక క్రిమి ఒక మలంలో క్రిమి లాంటి వాడిని, జగాయి మదాయి కన్నా కూడా నేను ఇంకా అదముడిని అని చెప్పి, కాబట్టి నిత్యానంద మర్సీ మాత్రమే కాపాడగలదని చెప్పి. దిస్ ఈస్ ద మర్సీ ఆఫ్ నిత్యానంద ప్రభు. సో ఆ విధంగా నిత్యానంద మర్సీ ఇచ్చిన తర్వాత వెంటనే మహాప్రభు ఆల్సో యాక్సెప్ట్స్, మహాప్రభు ఆయన కౌగులించుకుంటారు అనమాట. వెంటనే వాళ్ళిద్దరు రంగులు నల్లగా ఉంటారు, వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు తెల్లగా అయిపోతారనమాట. అంటే వాళ్ళ శరీరం పాపం మొత్తం పోతుంది. మహాప్రభు ఫుల్లీ అబ్సార్బ్స్ దర్ సిన్, వాళ్ళ కృష్ణ ప్రేమను ఇస్తారు, కానీ మహాప్రభు ఆదేశం ఇస్తారనమాట. ఏమని అంటారు మహాప్రభు? సిన్ నో మోర్ అంటారనమాట, ఇంకెప్పుడు పాపం చేయకూడదని చెప్పి. సో మన గురువులు కూడా మనకి ఇదే చెప్తున్నారు, మనం అనేక జన్మార్జిత పాపచోరం, అవునా కాదా? ఎన్నెన్నో జన్మల నుంచి మనం ఎన్నెన్ని పాపకారాలు చేస్తున్నాం, మనము అన్లిమిటెడ్ సిన్స్ మనం చేస్తున్నాం మనం. అండ్ ఆల్ దోస్ సిన్స్ అవన్నీ కూడా గురువులు అనేవాళ్ళు మనకి దీక్ష టైంలో వాటిని స్వీకరిస్తున్నారనమాట, మన పాపాలను వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు మనకి మాట అడుగుతారనమాట, మనకు మాట ఇవ్వాలి. ఏం మాట ఇవ్వాలి? నేను పాపపు జీవితాన్ని ఇక్కడితో స్వస్తి చెప్తున్నాను, 4 నియమాలు నేను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పి. శ్రీ చైతన్య మహాప్రభు అంటే ఈ పరంపర ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. శ్రీ చైతన్య మహాప్రభు కూడా వారిద్దరిని శిష్యులుగా స్వీకరించారు, కానీ వాళ్ళకి ఆదేశం ఇచ్చారు, సిన్ నో మోర్ అని చెప్పి, ఇక్కడ నుంచి నో మోర్ సిన్ అని చెప్పి.
వాళ్ళిద్దరు కానీ ఆ విధంగా వాళ్ళిద్దరు కృష్ణ పరమేశ్వరుడు. కానీ అయినా సరే వాళ్ళకి ఆ బాధ పోదనమాట. మేము ఎంతమందికి అపరాధం చేశాము, ఇన్ని పాపాలు చేశాము, మా పాపాల ప్రాయశ్చిత్తం ఏంటి అని చెప్పి. సో దాని ప్రాయశ్చిత్తం, అపరాధానికి ప్రాయశ్చిత్తం ఏంటి? వైష్ణవ సేవ. కాబట్టి మహాప్రభు వాళ్ళకి వైష్ణవ సేవ చేయమని చెప్తారనమాట. సో ఆ తర్వాత జగాయి మదాయి వాళ్ళు ఏ విధంగా వైష్ణవ సేవ చేస్తారు, అక్కడ ఉన్న నవదీప్ అందరికీ వాళ్ళు ఘాట్ కట్టిస్తారనమాట. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఘాట్ లేకపోవడం వల్ల బురదలు పడిపి జారిపోతూ ఉంటారు. వాళ్ళ కోసం స్వహస్తాలతో రాళ్ళతోని వాళ్ళు ఘాట్ చేస్తారు. ఈరోజు కూడా మీరు మాయాపూర్ వెళ్తే ప్రభుపాద్ ఘాట్ పక్కనే అక్కడ మదాయి ఘాట్ ఉంటుందన్నమాట. అది మదాయి కట్టిస్తారు అది ఆ ఘాట్. అండ్ వాళ్ళు ఎంత గొప్ప వైష్ణవులు అవుతారంటే తర్వాత చెప్పబడుతుంది కూడా, వాళ్ళు ఎంత గొప్ప వైష్ణవులు అవుతారంటే యాక్చువల్గా వాళ్ళు ఘాట్ చేస్తున్నప్పుడు రాళ్ళు తీసుకొస్తారు కదా ఘాట్ కట్టడానికి, దరిదాపుగా ఎవరు వెళ్ళేవారు కాదు. భయం, వీడు మళ్ళీ ఎవరు మమ్మల్ని ఏం చేస్తాడా అని చెప్పి. కానీ మదాయి వాళ్ళకి సాష్టాంగ ప్రణామం చేసేవారు. నాకు క్షమించండి, నన్ను క్షమించండి, లేదా శిక్షించండి అని చెప్పి. కొంతమంది వీడి పాపానికి వీడే పోతారని వదిలేశారు. కొంతమంది అన్నది తడుగు కింద రాయి తీసుకొని కొట్టేవారు అనమాట. కొట్టిన మదాయి నో రిటాలియేషన్, తిరిగి ఇంకో రాయించిన మళ్ళీ కొట్టమని చెప్పేవారు అనమాట. మళ్ళీ కొట్టేవారు, రక్తం వచ్చినా కొట్టేవారు. ఎందుకంటే మేబీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా చంపేశారేమో వీళ్ళు. సో అలాగ కసంత తీర్చుకునేవాళ్ళు. అయినా సరే వీళ్ళు కనీసం ప్రతిఘటించేవారు కాదనమాట. అప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళు నిజంగా పరమహంస వైష్ణవులు అయిపోయారని చెప్పి. దే రియల్లీ బికమ్ గ్రేట్ సోర్స్ అని చెప్పి. సో ఆ రకంగా వాళ్ళకి నిత్యానంద ప్రభు మరియు శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క మర్సి ఈ లోకం మొత్తానికి తెలుస్తుంది. శ్రీ నిత్యానంద ప్రభుకి, శ్రీ గౌరాంగ మహాప్రభుకి. సో వీ కెన్ సీ హియర్ హౌ నిత్యానంద మోస్ట్ మర్సిఫుల్. అండ్ నిత్యానంద ప్రభు మర్సీ వస్తేనే మహాప్రభు మర్సీ వస్తుంది. చూడండి, రాధాకృష్ణులు అర్థం కావాలంటే చైతన్య మహాప్రభు ద్వారానే అర్థమవుతుంది. అండ్ చైతన్య మహాప్రభు మనకి మర్సీ కావాలంటే నిత్యానంద ప్రభు ద్వారానే వస్తుంది. సో వీఆర్ ఆల్మోస్ట్ టైం, బట్ చిన్న స్టోరీ చెప్పి కంక్లూడ్ చేస్తాం. మన అందరికీ రఘునాథ్ దాస్ గోస్వామి తెలుసు. రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన చిన్నప్పుడే హరిదాస్ ఠాకూర్ వారి యొక్క సాంగత్యం ద్వారా శ్రీ చైతన్య మహాప్రభు ప్యూర్ డివోటీ అవుతారనమాట. తర్వాత చిన్నప్పటి నుంచి కోరుకుంటాడు అల్టిమేట్గా నేను మహాప్రభు వారి యొక్క పార్షదుని అవ్వాలి అని చెప్పి. కానీ హీ వాస్ క్యారీడ్ బై హిస్ డ్యూటీస్. హిస్ పేరెంట్స్ వర్ నాట్ అలౌయింగ్ హిమ్. కాబట్టి బలవంతంగా ఎక్కడైనా సన్యాసి అయిపోతాడని చెప్పి బలవంతంగా వివాహం చేయించేస్తారు. ఎవరికి? రఘునాథదాస్ గోస్వామికి. అయినా సరే రఘునాథదాస్ గోస్వామి ఆయన మనసంతా మహాప్రభు దగ్గరే ఉంటుంది. ప్రతిసారి పారిపోవాలి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వీళ్ళ తల్లిదండ్రులు తన మనుషులు పంపించి పట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తారు, హౌస్ అరెస్ట్ చేసేస్తారు. ఏ విధంగా చిన్నపిల్లలకి వాళ్ళ కాళ్ళకి మంచం కోళ్ళు కట్టేసి చేసేస్తారు కదా. కెన్ యూ హ్యావ్ 5 minutes రోజు? ఓకే ఫైన్. చిన్నపిల్లలకి చూస్తాం కదా కొన్నిసార్లు మంచం కోళ్ళకి తాడేసి కట్టేస్తారు ఎక్కువ పరిగెట్టకూడదని చెప్పి. సో అదేవిధంగా రఘునాథదాస్ గోస్వామిని కాళ్ళు తాడు చేసి కట్టేస్తారు కూడా. ఆయన ఏదో విధంగా తప్పించుకొని పోతారు రఘునాథదాస్ గోస్వామి. ప్రతిసారి దొరికిపోతాడు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద జమీందారులు. చెప్పాలంటే శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క గౌడీ వైష్ణవులు దే ఆర్ ది నెంబర్ 1 డోనర్స్ వాళ్ళు. హిరణ్య మజుందార్, గోవర్ధన్ మజుందార్. సో దే ఆర్ ఆల్సో డివోటీస్, బట్ దే ఆర్ కర్మమిశ్ర భక్తాస్ అనమాట. సో వాళ్ళు అప్పుడు రఘునాథదాస్ గోస్వామి వాళ్ళ వైఫ్ అంటుందన్నమాట. ఏమంటుందంటే, చూడండి మన అబ్బాయిని అంటే సరే మళ్ళీ నార్మల్ అయిపోయారు, బిజినెస్ చేస్తారు, మళ్ళీ బిజినెస్ చేస్తారు, సడన్గా తప్పించుకుంటారు, మళ్ళీ దొరికిపోతారు, మళ్ళీ హౌస్ అరెస్ట్, మళ్ళీ కొన్నాళ్ళపై మళ్ళీ ఎన్నాళ్ళు ఇంట్లో దాస్తారు, మళ్ళీ బిజినెస్, మళ్ళీ తప్పించుకుంటాడు. ఇలా కాదు, మన అబ్బాయి పర్మనెంట్ కట్టేద్దాం, గొలుసులతో కట్టేద్దాము, ఎక్కడికి పారిపోలేడు అని చెప్పి. జై శ్రీ చైతన్య మహాప్రభుకి, నిత్యానంద ప్రభుకి. సో గొలుసులతో కట్టేద్దాము, సో దట్ ఆయన తప్పించుకోలేడు అని చెప్పి అంటారనమాట. అప్పుడు నిత్యానంద ప్రభు రఘునాథ గోస్వామి తండ్రి ఏమంటాడంటే, గోవర్ధన్ మజుందార్ ఏమంటారంటే, చూడు ఈ లోకంలో అంటే ఇప్పుడు తాడుతో తప్పించుకుంటున్నాడు, గొలుసులతో కట్టేస్తే తప్పించుకోలేడు కదా అని చెప్పి. అప్పుడు వాళ్ళ తండ్రి ఏమంటారంటే, ఈ లోకంలో అత్యంత పవర్ఫుల్ గొలుసులేంటి? మనీ అండ్ విమెన్, కనక, కామిని. ఇంతకు మించిన బంధనాలు ఇంకోటి లేవు, అవునా కాదా? సో కాబట్టి ఇతనికి ఇంద్రుడికి మించిన ఆస్తి ఉంది. అండ్ సచి అంటే ఇంద్రుడి యొక్క భార్య సతీను కన్నా అద్భుతమైన అందమైన భార్య ఉంది, సంపద 2 ఉన్నాయి. ఈ 2 ఆపలేనప్పుడు ఈయనకి గొలుసులేం ఆపుతాయి? బికాస్ హీ గాట్, ఆయన శ్రీ చైతన్య మహాప్రభు ఒక పిచ్చోడి పట్ల ఇంకో పిచ్చోడు అయిపోయాడు కాబట్టి నో వన్ కెన్ స్టాప్ హిమ్ అని చెప్పి. సో ఆల్రెడీ ముందే హోప్లెస్ అయిపోతారు, కానీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. కానీ నిత్యానంద ప్రభు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే ప్రతిసారి దొరికిపోతూ ఉంటారు, ఆయనకి ఎప్పుడు మహాప్రభు మర్చి దొరకదు. సో అలాగ ఒకసారి ఏమవుతుందంటే, అక్కడ వారి ఇంటి దగ్గరికి
పానిహట్టి అనే ఊరు దగ్గర నిత్యానంద ప్రభు తన యొక్క భక్తులు అందరితో వస్తారు. వచ్చినప్పుడు రఘునాథ గోస్వామి తెలుస్తుంది, ఆయన నిత్యానంద ప్రభు అక్కడ చెట్టు కింద నది ఒడ్డు దగ్గర చెట్టు దగ్గర నిత్యానంద ప్రభు కూర్చొని మాట్లాడుతుంటే వెనకాతల నుంచి వచ్చి ఆయన నిత్యానంద ప్రభుకి ఆయన ప్రణామం చేస్తారనమాట. వెంటనే అందరూ చూస్తారు, నిత్యానందకు అర్థమవుతుంది రఘునాథ గోస్వామి అని చెప్పి. వెంటనే నిత్యానంద ఏమంటారు తెలుసా? హూ ఇస్ దట్ థీఫ్? ఎవరు ఆ దొంగ? వెనకాల నుంచి దండం పెడుతున్నారు, ముందు తీసుకురండి అని చెప్పి రఘునాథ గోస్వామి ముందుకు తీసుకొస్తారనమాట. సో నిత్యానందపురం రఘునాథ గోస్వామిని ఏమంటారు అక్కడ? దొంగ అంటారు, థీఫ్ అంటారు అనమాట. సో రఘునాథ గోస్వామి ఎలా దొంగ అయ్యాడు? ఎవరు చెప్తారు? హూల్సే హౌ ఇస్ రఘునాథ గోస్వామి ఎ థీఫ్? ఎలాగా అంటే, ఇప్పుడు నీ దగ్గర ఉన్న సంపదని, ఇప్పుడు నా దగ్గర ఏదో వాచ్ ఉంది, నేను అడగకుండా ఈ వాచ్ తీసుకెళ్ళిపోతే వాడు దొంగడు అంటాం కదా. నా దగ్గర ఏం లేదు, నన్ను పట్టుకున్నది బ్రహ్మచారి డోంట్ హ్యావ్ ₹1 ఆల్సో విత్ అస్. ఉన్నంతలో కాస్ట్ ఇదే జాబ్. సో ఇమాజిన్, నేను అడగకుండా నీ ప్రాపర్టీని ఎవరు తీసుకెళ్ళిపోతే వాడు దొంగే కదా. ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఎవరి ఆస్తి? నిత్యానంద ప్రభు ఆస్తి. సో యాక్చువల్గా నిత్యానంద ప్రభు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు అక్కడ? అరే, యూ వాంట్ నాట్ చైతన్యాస్ మర్సీ. చైతన్య మహాప్రభు పొందాలనుకుంటున్నావు, కానీ చైతన్య మహాప్రభు ఇస్ మై ప్రాపర్టీ. సో నా అనుమతి లేకుండా నువ్వు చైతన్య మహాప్రభు మర్సీని ఎలా పొందగలవు నువ్వు? సో దట్ ఈస్ ద యాక్చువల్ హింట్ ఈస్ గివింగ్. కాబట్టి యూఆర్ ఎ థీఫ్, నువ్వు దొంగవాడు. కాబట్టి దొంగవాడికి ఏమి ఇవ్వాలి? పనిష్మెంట్ ఇవ్వాలి. ఏం పనిష్మెంట్ ఇస్తాము? వైదిక సిస్టమ్ ప్రకారంగా శూద్రుడైతే కొరట దెబ్బలు, వైశ్యుడికైతే ఫైన్, క్షత్రుడికైతే పవర్ తీసేస్తారు, బ్రాహ్మడికైతే హూ అంటారనమాట. తెలుసా మీకు ఇది? అకార్డింగ్ టు వర్ణాశ్రమం, శూద్రాకి హూ అని అనుకుంటే అని ఉమ్మేస్తే తుడిసి వెళ్ళిపోతారు అది. సో వాళ్ళకి కొరట దెబ్బలు కొడతారు. వైశ్యుడికి అంటే మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్, పనిష్మెంట్ అంటే మోస్ట్ పెయిన్ఫుల్. ఫర్ శూద్ర ఇట్ ఈస్, ఫర్ వైశ్య వాడికి ఇదే ప్రాణం కదా, మనీ ఫైన్ అనమాట. క్షత్రియాకి ప్రాణం ఏంటి? డబ్బులు అంటే వచ్చేస్తాడు, ఎన్ని దెబ్బలు పడతాడు. ఈ రిమూవ్ పవర్, దట్ ఈస్ ఫైన్ పనిష్మెంట్ ఫర్ హిమ్. ఫర్ బ్రాహ్మణ ఈ కాంట్ బేర్ ఇన్సల్ట్. రుచి అంటే దట్ ఈస్ మోర్ దెన్ డెత్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. సో రఘునాథ గోస్వామి వైశ్య కమ్యూనిటీని. సో నిత్యానంద ఏమని చెప్తారు? యు ఆర్ అ థీఫ్, నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. పనిష్మెంట్ ఏంటి? ఇక్కడున్న అందరి భక్తులకి నువ్వు ప్రసాదం స్పాన్సర్ చేయాలి. ఏం ప్రసాదము? పన్నీర్ బటర్ మసాలా, కట్ల బిర్యానీ, గాజర్ హల్వా అడిగారు కదా. పానీటి ప్లేస్ పేరండి, ఫీస్ట్ పేరేంటి? చేడాదహి. చేడాదహి అడిగారనమాట. అంతే నేను అడగదు, ఎందుకంటే ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళి 4 ఐటమ్స్ ₹1000 ఉంటుంది ఈజీగా. సో నిజంగా ఆ ఫీస్ట్ అడిగితే అడగగలరు రఘునాథ గోస్వామి. అదేంటి అంతకన్నా 10 ఫీస్ట్ ఇవ్వగలరు రఘునాథ గోస్వామి, రిచెస్ట్ పర్సన్ ఆయన. కానీ నిత్యానందప్పుడు ఆ ఫీస్ట్ అడిగితే అప్పుడు మనం చదివిన తర్వాత అమ్మో, అంటే మా వైష్ణవ మర్సీ కావాలంటే ఇంత ఖర్చు పెట్టాలా, నా దగ్గర డబ్బులు లేవు అని అప్పుడు. అందుకని కృష్ణుడు కూడా తెలుసు కాబట్టి పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారనమాట. అంతకుమించి ఏం అడగలే. అంటే ఈవెన్ మోస్ట్ డెస్పరేట్ బెగ్గర్ కూడా ఇవ్వగలదు. కాబట్టి భగవంతుడు అడిగినప్పుడు ఈజ్ ఆల్ ఇంక్లూజివ్. కాబట్టి అలా అడిగారనమాట. ఎవడు ఎక్స్క్యూజ్ ఇవ్వలేడు. ఓహో ఇవ్వాలి, కానీ నా అమ్మాయికి పెళ్ళి సంబంధాలు ఎదుగుతున్నాము, మా అబ్బాయికి అమెరికా పంపిణీ ట్రై చేస్తున్నాము, ఏం ఎక్స్క్యూజ్ లేదు. అట్లీస్ట్ పత్రం పుష్ప ఫలంతో ఎవరైనా ఇవ్వగలరు. సో నిత్యానంద ప్రభు కూడా రఘునాథ గోస్వామి ఏమడుగుతారు? చీడాదహి అడుగుతారు అనమాట. దట్ ఈస్ ద చీపెస్ట్ ఫుడ్. బెంగాల్లో కౌసర్ అన్లిమిటెడ్. సో దహి ఈజ్ ద ఫ్రీ చెప్పాలంటే. చీడ అంటే అడుగులు ఎవరు తింటారు చెప్పండి? అంటే అఫ్కోర్స్ ఈ రోజులో పోహా పేరుతో కొంచెం అయిపోయి, ఒకప్పుడు పల్లెటూరుల్లో మా నాన్నగారి తరంలో వాళ్ళకి కరువు కాటకాల టైంలో తినలేకపోతే అడుగులు తినేవాళ్ళంట, సాములు అడుగులు తినేవాళ్ళంట. సో అటుకు చీడాదహి అడుగుతారనమాట. సింపుల్ ప్రసాద్. కానీ సింపుల్ ప్రసాదం అందరి భక్తులకు ఇమ్మని చెప్తారు. తద్వారా ఏమవుతుంది? అందరు వైష్ణవ సేవ అవుతుంది. వైష్ణవ సేవ అయినప్పుడు నిత్యానంద ప్రభు ఈజ్ ప్లీజ్డ్. చివరికి నిత్యానంద ప్రభు రఘునాథ గోస్వామి తన మీద తన పాదం పెడతారనమాట, బ్లెస్ చేస్తారు. అండ్ ఆ బ్లెస్సింగ్ తర్వాత ద వెరీ నెక్స్ట్ అటెంప్ట్ ఏమవుతుంది? రఘునాథ గోస్వామి సక్సెస్ఫుల్గా ఎస్కేప్ అవుతారు. అక్కడ పరిగెట్టిన పరుగు జగన్నాథపురి వరకు ఆగదు. శ్రీ చైతన్య మహాప్రభుని కలుసుకుంటారనమాట. శ్రీల రఘునాథదాస్ గోస్వామికి, శ్రీ నిత్యానంద ప్రభుకి. అంతవరకు ఎన్నో అటెంప్ట్స్ చేస్తారు, బట్ ఈ నెవర్ సక్సెస్ఫుల్. ఆ సారి మాత్రం బికమ్ సక్సెస్ఫుల్.
సో శ్రీ చైతన్య మహాప్రభు మర్సీ మనకు కావాలంటే నిత్యానంద మర్సీ కావాల్సిందే. అండ్ చైతన్య మహాప్రభు మర్సీ లేకుండా మన హరినామము, ఆ కృష్ణ ప్రేమ హరినామంలో పీరియడ్ అనేది రాదు మనకి. సో నిత్యానంద మర్సీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే శిలా ప్రభుపాదుల వారు నేను చెప్పినట్టుగా బిఫోర్ శిలా ప్రభుపాద్ టిల్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎవరిని పూజించేవాళ్ళు టెంపుల్స్లో? గౌర్ గల్దాన్ని పూజించేవాళ్ళు. అంటే గౌర్ గల్దా అంటే రాధాకృష్ణ డైరెక్ట్గా ఆయన ఆ భావంలో పూజించేవారు. కానీ ప్రభుపాద్ సార్ నో, మనకు అంత గౌర్ గల్దా స్థాయి కూడా లేదు, మనకి నిత్యానంద ప్రభు అవసరం అని చెప్పి, సో నిత్యానంద ప్రభు అవసరం అని చెప్పి. సో ఈ మే ఆస్ ప్రభు మీకు కలకటాలో నేను చెప్తున్నారు మరి విజయవాడలో నిత్యానంద ప్రభు వీ డోంట్ హ్యావ్ బిగ్ డీటెయిల్స్ ఆఫ్ నిత్యానంద అని చెప్పి. సో వీఆర్ టోల్డ్, ఒకసారి జననివాస్ ప్రభు ఇదే ప్రశ్న అడిగాం మేము. అంటే ఆయన లెక్చర్లో చెప్పారు ఇది నిత్యానంద ప్రభు స్టోరీ చెప్పినప్పుడు మేము అడిగాం మా కల్కటా టెంపుల్లో కూడా. సో ఇనీషియల్ ఇయర్స్ మీరు గమనిస్తే 1971, 72, 73 ఆ టైంలో ఏ టెంపుల్లో కూడా గౌరవనీయత లేదు. శ్రీల ప్రభుపాద్ ఇస్కాన్ స్థాపించినప్పుడు కూడా రాధాకృష్ణ ప్లస్ మహాప్రభు మాత్రమే ఉండేవాళ్ళు. వేరెవర్ యూ సీ ఆల్ ద ఓల్డ్ టెంపుల్స్. తర్వాత 1974, 75 తర్వాత నుంచి ప్రభుపాద్ లేదు ప్రభుపాద్ అబ్జర్వ్డ్ సిచ్యువేషన్ ఇస్ వెరీ ప్యాథటిక్ అనమాట. ప్రభుపాద్ సెడ్ నో, నిత్యానంద కూడా ఉండాలి, నిత్యానంద మర్సీ లేకుండా వీళ్ళకి మహాప్రభు కూడా సరిపోరు అని చెప్పి. సో లేటర్ ఫేస్ హాఫ్ ఆఫ్ ప్రభుపాద్ గౌరవనీయత స్టార్ట్ చేస్తారనమాట. సో ఇన్ కల్కటా వీ హ్యావ్ గౌరాంగ మహాప్రభు అండ్ రాధాకృష్ణ, రాధా గోవింద. సో దట్ వీ ఆస్క్ జననివాస్ ప్రభు. సో వీ డోంట్ హ్యావ్ నిత్యానంద. హరే కృష్ణ, ఓకే ప్రభు లేట్గా వచ్చాను, దట్స్ ఓకే. సో ఎవరంటే దెన్ జననివాస్ సెడ్ ప్రభుపాద్ చెప్పారండి స్వయంగాన. ఏమని చెప్పారంటే నిత్యానంద ఆఫ్ కోర్స్ మోస్ట్ మర్సిఫుల్, బట్ సమ్ టెంపుల్ హ్యాస్ జగన్నాథ్ డీటీస్, దెన్ దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ మర్సిఫుల్, కాబట్టి ఇట్స్ ఓకే చెప్పి. సో ఎవ్రీ టెంపుల్ ఇన్ ఇస్కాన్ ఖచ్చితంగా అయితే గౌరవనీయత ఉండాలి, లేకపోతే జగన్నాథ్ ఉండాలి. మిగతావి ఉన్నా లేకపోతే దట్స్ ఓకే, బట్ గౌరవనీయత ఆ జగన్నాథ్ కంపల్సరీగా ఉండాలి. బికాస్ ద ఆదమ పాపీర జీవన్ ద్వారద్వార గియ విహియరను. సో పీపుల్ ఆర్ సో ఫాలన్ సోల్స్ వితౌట్ నిత్యానంద ప్రభు మర్సీ ఆర్ వితౌట్ జగన్నాథ్ మర్సీ నో హోప్ చెప్పి. కాబట్టి ఈరోజు నిత్యానంద త్రయోదశి, కాబట్టి నిత్యానంద ప్రభు శ్రీ చైతన్య మహాప్రభు వారు మనకి ఇచ్చిన అత్యంత వాల్యుబుల్ గిఫ్ట్ హరినామాన్ని ఫర్దర్గా తీసుకెళ్లారు. కాబట్టి ఇక్కడ ఆల్ ప్రే టు నిత్యానంద ప్రభు. ఆయన మన తప్పుల్ని క్షమించి, మహాప్రభు ఇస్ మోస్ట్ మర్సిఫుల్, కానీ మహాప్రభు స్ట్రిక్ట్, నిత్యానంద ప్రభు ఈవెన్ మోర్ మర్సిఫుల్. మన తప్పుల్ని క్షమించి శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క కృప మనం పొందేలాగా మనల్ని ఆశీర్వదించాలని చెప్పి కెన్ ప్రే టు నిత్యానంద ప్రభు. శ్రీ నిత్యానంద ప్రభుకి, శ్రీ గౌరాంగ మహాప్రభుకి, శ్రీ ప్రభుపాద్కి, నితాయ్ గౌర్ ప్రేమానంద. హరే కృష్ణ.